కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. బతికొచ్చేశాడు. ఇంకా నీకు పెళ్లి జరగదురా. అల్లుడు గారు, మనం అనుకున్న రోజే మీ పెళ్లి జరుగుతుంది. వేసేనా వాడిని? పోయిన బల్బు అనుకుంటే వీడు పవర్ఫుల్ గా వెలిగిపోతూ వచ్చేసాడేంటి? చూడండి సార్, షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. మన వాడికి వేరే చోట పెడదాం ప్లగ్గు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటాను నాన్న. అయితే నీకు ఈ జన్మలో పెళ్లి. ప్రేమను పంచి అన్నం పెట్టిన ఆ తల్లి కుంకుమ చెరిగిపోకూడదనే నిన్ను వదిలేస్తున్నా. ఇప్పటి నుంచి ఇదే నీ ఇల్లు. నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు లేదా నాకు అనవసరం. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను. అలా జరిగితే నేను మగాడినే కాదు, నీ భార్యగా బతకాలని రాసుంటే నేను చస్తానే తప్ప నీతో కాపురం చేయను. 10 మందిని కొట్టి నన్ను తీసుకొచ్చినంత మాత్రాన నేను నీ పెళ్ళాన్ని అయిపోతాననుకున్నావా? మనసు
నా మనసు ఒప్పుకోవాలి. నా జాతకంలో ఉన్న దోషం పోవడానికే నీ పెళ్ళం వేషం తగిలించుకున్నాను. అంతేకాని నీతో పడుకుని నలుగురు పిల్లల్ని కట్టడానికి కాదు. నీ కట్టింది ఇది నీ మెడలో ఉండగా నిన్ను జర్రు 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 అని చింపేయగలను. కానీ ఎంత తాళి గట్టినా ఒక ఆడదాని అనుమతి లేకుండా తాకేవాడు మగాడే కాదు. ఇప్పుడు చెప్తున్నా, ఏదో ఒక రోజు నేనే నీ మొగుడని చెప్పే సమయం వస్తుంది. అప్పటి దాకా నా చిట్టికెన వేలు కూడా నిన్ను తాకదు. సత్య 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 మై డార్లింగ్, ఐ లవ్ యు, ఐ లవ్ యు సత్య. వాడు ఫోటోలతో మాట్లాడుతున్నాడండి. అదృష్టవంతుడు, వీడు ఇంకా బ్యానర్లు ప్రింట్ చేయలేదు, లేకపోతే వీధులు బట్టి తిరిగేవాడు వేధవా. నేను సత్యాన్ని కిస్ చేశాను. ఏం చేస్తావురా? కొడతావా? కమాన్ కమాన్ హిట్ మీ. పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నాడండి. మరే నీ కొడుకు కదే. ముందండి వాడిని ఆపండి. నాన్న ఇది నిజం కాదురా, అబద్ధం. నాన్న మీ వల్లే నా జీవితం అబద్ధం అయిపోయింది. వాడెవడో జ్యోతిషుడు చెప్పింది నిజం కాదు, అబద్ధమని నేను ఎంత చెప్పినా నమ్మకుండా నా నోరు ముయించి నా సత్యాన్ని వాడికిచ్చి కట్టబెట్టారు. పెళ్ళవగానే వాడు చస్తాడన్నారు. చస్తాడనుకున్న వాడు స్ట్రాంగ్ గా తిరిగి వచ్చేశాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా చెల్లెలి మెళ్ళలో తాళి కట్టి మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళిద్దరికి 4-5 పిల్లలు పుట్టాక. నా చెల్లెలి గురించి ఏమనుకుంటున్నారు? తను నిప్పు. నీ చెల్లెలు నిప్పే, కానీ వాడు సునామీ కదా. నీ మాట విని తాళి కట్టించుకున్న నీ చెల్లెలు వాడు రాగానే చేయి చాపి వాడు వెనకాలే వెళ్ళిపోయింది. ఒరేయ్, ఆ అమ్మాయి నీ పెళ్ళాం అవడం నాకు డౌటే. నా చెల్లెలి జాతకం చూసి చెప్పింది ఆషామాషి జ్యోతిష్కుడు కాదు, నీలకంఠ శాస్త్రి. ఇంతవరకు ఆయన చెప్పినవన్నీ జరిగాయి. సత్యకి పెళ్ళైన విషయం ఆయనకి చెప్తాం. ఆయన ఏమంటారో విందాం, తర్వాత ఓ నిర్ణయానికి వద్దాం. మీ చెల్లెలికి పెళ్ళయింది. వెర్రిబాగలోడనుకుని మీరు పెళ్లి చేసిన వాడు అతి బలవంతుడై వచ్చాడా? ఆరిపోయే ముందు దీపం ప్రకాశవంతంగా వెలిగే ఆరిపోతుంది. వెనక్కి తిరిగి వచ్చిన వాడు ఉత్తుత్తి బల్బు కాదు, ట్రాన్స్ఫార్మర్. వీళ్ళ చెల్లెలి కడుపులో ఫుల్ గా పవర్ సప్లై చేసే వరకు బతికే ఉంటాడు. శివ, అయ్యా, ఒక కొవ్వొత్తి వెలిగించి తీసుకురా. అలాగేనయ్యా. ఒరిజినల్ దీపం ఉండగానే డూప్లికేట్ అడుగుతున్నాడు. అసలు వీడు ఒరిజినలా? ఏమన్నారు? మీ చెల్లెలతో కాపురం చేసి పిల్లల్ని కని మనవల్ని చూసే వరకు అతను బతికే ఉంటాడా? ఇవాళ పౌర్ణమి. వచ్చే పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు కనపడేలోపు వాడి ఆయుష్ తీరిపోతుంది. ఏంట్రా కరెంటుండగా క్యాండిల్ అడుగుతున్నాడని ఆశ్చర్యంగా చూశారుగా? కొన్ని విషయాలు జరగకముందే నాకు తెలుస్తాయి. అలాగే వాడి గురించి చెప్తున్నాను. మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు వచ్చే పౌర్ణమి దాటడు. ఇది మనిషిగా నేను చెప్పడం లేదు, మీ చెల్లెలి గ్రహాలు చెప్తున్నాను. నేను ఇక్కడ పడుకోవాలా? ఏసీ ఎటు లేదు. నీ ఇంట్లో కనీసం ఫ్యాన్ అయినా ఉందా? పేదవాడి ఇంట్లో మట్టి నేలే పాలరాయి, ప్రకృతి నుంచి వచ్చే చల్లటి గాలే ఫ్యాను, ఏసీ. ఈ ప్రకృతి వికృతి ఎవరికి కావాలి? కరెంట్ కట్ అయినా జనరేటర్ ఆన్ చేసి పడుకుంటాను. ఈ నరకంలో మాత్రం నేను పడుకోను. ఏం సత్య ఇక్కడికొచ్చా? నేను ఆ పెంకుటింట్లో పడుకోలేను. పడుకున్నా నిద్ర రాదు. కట్టుకున్నవాడు ఎలాంటి వాడైనా వాడెక్కడుంటే అక్కడే బతకడం అలవాటు చేసుకోవాలి. ఆడదాని గొప్పతనం అందులోనే ఉంటుంది. నీకే క్షణాల్లో ఫ్యాన్లు, ఏసీలు, ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేసి అన్నేం చేసుకున్నావు. నువ్వు వాడిలాంటి అడవి మనిషిని చేసుకుని ఉంటే ఇలా చెప్పవు. కరెక్ట్ గా చెప్పావమ్మా. నువ్వేం దిగులు పడకు. వాడొచ్చే పౌర్ణమి వరకే బతికుంటాడని నీలకంఠ శాస్త్రి గారు నీళ్లు పట్టుకుని శపథం చేశారు. ఆ పైన వాడు బతికుంటే తను బతకనని సవాల్ చేశారు. నువ్వు నీ రూమ్కెళ్ళి ఏసీ వేసుకుని హాయిగా పడుకో. వాడు బతికుండేది మహా అయితే ఇంకో 30 రోజులు.
అదిరిపోయే మ్యూజిక్, కళ్ళు చెదిరే ఫ్లవర్స్, నీ లీలలే లీలలు. ఎన్ని సృష్టించి ఏం లాభం రా, కొన్ని మిస్ అయ్యాను. ఏంటది? గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్సా? యా, ఒకళ్ళ ఇద్దరా, లెక్కలేనంత మంది ఉన్నారు. నేను ఒక్క అమ్మాయి మనసే అర్థం చేసుకోలేకపోతున్నా, నువ్వు ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నావు? అమ్మాయి మనసు ఆ సముద్రం కన్నా లోతు. సరే ముందు షేక్ అండి. ఎందుకు షేక్ అండి? నువ్వు నీ పెళ్ళాం ఇంట్లో ఉండిపోకుండా దాన్నే నీ ఇంటికి తీసుకొచ్చావు. నువ్వురా అస్సలైన మగాడు అంటే. మగాడు నువ్వంటే సరిపోతుందా? అదేమందో తెలుసా? ఎవరేమన్నారో ఎక్కడేం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు. అయితే నాకు రేపేం జరుగుతుందో చెప్పు. అబ్బని, రేపేం జరుగుతుందో తెలియకుండా బతికేదే బతుకురా. దాంట్లోనే ఇంట్రెస్ట్, థ్రిల్, మిస్టరీ ఉంది. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేం అర్థం అవుతుంది? రేయ్, నీకు ఇంగ్లీష్ నేర్పించి నాకు సగం ఇంగ్లీష్ పోయింది. అయినా నీ పెళ్ళం దాకా ఎందుకు? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో ఎప్పుడైనా గమనించావా? ఎక్కడున్నాను? ఇక్కడే కదా. ఆగరా ఆగరా. ఎందుకు? నేను లోపలికి వెళ్ళాను కదా. నిన్ను సముద్రంలోకి ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తానో చూడు. ఈ మ్యాజికల్ అన్ని నిన్ను నమ్మని వాళ్ళకి చూపించు. నేను నిన్ను నమ్మాను. చాలా మంది నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఏది నీ దేవుడు, ఎక్కడుంటాడని. వాళ్ళందరికీ నువ్వు ఉన్నావని ఎలా చెప్పాలి? వాళ్ళందరినీ ఎలా నమ్మించాలి? చెప్పలేవు 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 మిత్రమా చెప్పలేవు. మిత్రమా ఆగు. నమ్మిన వాళ్ళకి నమ్మినంత. కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు ఇవన్నీ బయట ఉంటాయి, అందుకు మీకు కనపడతాయి. బ్రెయిన్, హార్ట్, కిడ్నీలు, లివరు లోపలుంటాయి. స్కానింగ్ చేసి చూస్తే గానీ కనపడవు. ఇవన్నీ చూడగలిగిన మీరు ప్రాణం ఎక్కడుందో చెప్పగలరా? అలాగే నేను ఎక్కడుంటానో, ఎప్పుడొస్తానో, ఎలా వస్తానో ఎవ్వరికీ తెలీదు. సూపర్ బంగారు. ప్రాణం సంగతి సరే, ఇంటికెళ్ళు, నీ సత్య అదే వస్తుంది. కానీ అది నా ఇంట్లో వేసి అడుగుతుంది. ఏసీ ఓసీలో వస్తుంది, పోరా.